channel. Please subscribe, share and like. If you subscribe and share like, it will be encouragement for us to produce more and more videos on different subjects, so that it will be useful for you and it will be encouragement for us. కనుక మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. క్లాస్లో మనం వీడియో క్లాస్లో మిడ్వైఫరీ గురించి మనం నేర్చుకుంటున్నాం. మిడ్వైఫరీ అనేక వీడియోలు కూడా మనము స్టార్టింగ్ నుంచి అనేక వీడియోలు మీకు అందించాం. మరి ఈ వీడియోలో మరి మిడ్వైఫరీకి సంబంధించిన సబ్జెక్టు గురించి, మావి గురించి, ప్లాసెంటా, వాట్ ఈస్ ప్లాసెంటా, మావి అనగానేమి, మరి గర్భము ధరించిన స్త్రీలో మరి మావి అనేది లేదా ప్లాసెంటా అనేది ఎందుకు ఉంటుంది, మరి ఈ ప్లాసెంటా యొక్క విధులు ఏంటిది, ప్లాసెంటా అనేది ఒకవేళ గర్భం ధరించిన స్త్రీలలో ఒకవేళ లేకపోతే మరి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి, మరి ఈ ప్లాసెంటా లేదా మావి యొక్క ప్రాముఖ్యత ఏంటిదనేది మనము తెలుసుకుందాము. తర్వాత ఈ ప్లాసెంటా లేదా మావి ఇది ఏ విధంగా ఏర్పడుతుంది, మరి దీని యొక్క విధులు ఏంటి, తర్వాత తలాలు అంటాము, అంటే ఆ తలాలు ఏ తలాలు ఉన్నాయి, మరి తర్వాత దీని యొక్క విధులు ఏంటి అనేది మనము తెలుసుకుందాం. ఇప్పుడు గర్భం ధరించిన స్త్రీని ఒకవేళ మనం ఆలోచన చేసినట్టయితే, మనం గర్భం ధరించిన స్త్రీ ఆహారము నోటి ద్వారా తీసుకుంటుంది. మరి గర్భం ధరించిన స్త్రీ ఏదైతే గర్భం ధరించి పిండము గర్భంలో ఉన్న లేదా ఫీటస్ గర్భంలో ఉన్న, మరి ఆ ఫీటస్కు ఆహారము కూడా అవసరం ఎదుగుదల కొరకు కదా. ఆక్సిజన్ అవసరము, ఆహారము అవసరము, తర్వాత మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా అవసరం. మరి గర్భంలో ఉన్న శిశువు మాత్రము తినలేడు, తాగలేడు. మరి ఆ యొక్క శిశువు యొక్క ఎదుగుదలకు మరి కావలసిన ఏవైతే పోషకాహారాలు కానీ, తర్వాత ఆక్సిజన్ సప్లై కానీ, తర్వాత ఇంకా ప్రొటెక్షన్ కానీ దేని ద్వారా జరుగుతున్నది మనము గ్రహించవలసి వారమై ఉంటున్నాం. ఎందుకంటే శిశువు తినలేడు కనుక, శ్వాస గాలి పీల్చుకోలేడు కనుక, ఇవన్నీ కూడా ఏ విధంగా మరి శిశువుకు సరఫరా అయ్యి మరి ఆ శిశువు ఏ విధంగా ఎదుగుతుంది అనేది మనము తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అయితే ఇక్కడ మనము ప్లాసెంటా అనే లేదా మావి అనేది చాలా ప్రాముఖ్యమైనది. గర్భము ధరించిన స్త్రీలలో ఈ యొక్క ప్లాసెంటా యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. మరి ఈ గర్భం ధరించిన స్త్రీలో ప్లాసెంటా యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్లయితే, ఈ ప్లాసెంటా ఏం చేస్తుందంటే, ఏదైతే గర్భం ధరించిన స్త్రీ ఉంటుందో, పిండము లేదా ఫీటస్ ఏదైతే ఉంటుందో, ఆ ఫీటస్ యొక్క దేహ ధర్మాలు, అంటే మానవుడి యొక్క శరీరం నుండే అవయవాలు ఏ విధంగా విధులు నిర్వహిస్తాయో, ధర్మాలు నిర్వహిస్తాయో, అదేవిధంగా గర్భంలో ఉన్న శిశువు యొక్క ధర్మాలు, తర్వాత జీవరసాయన చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరగడానికి ఈ యొక్క మావి ఉపయోగపడుతుంది. ఈ మావి అనేది తాత్కాలికంగా, అంటే గర్భం ధరించిన తర్వాత తాత్కాలికంగా, అంటే శిశువు గర్భంలో ఉన్నంత వరకు ఉండే ఒక తాత్కాలికమైన అవయవము. ఈ తాత్కాలికమైన అవయవము దీనిని మనం ఏమంటామంటే ప్లాసెంటా అని అంటాము. ఈ మావి అనేది మీకు తెలుసు, గర్భాశయం లేదా యుటరస్ వచ్చేసి 3 పొరలు కలిగి ఉంటుంది. లోపలి పొర వచ్చేసి మనం దాన్ని ఎండోమెట్రియం అంటాం. అయితే ఇది లోపలి పొర ఏదైతే ఉందో ఆ లోపలి పొర యొక్క ఎండోమెట్రియం ఉంది కదా, ఎండోమెట్రియంకు తర్వాత అంటుకొని ఉండి
తల్లికి మరియు పిండమునకు నాళము ద్వారా సంబంధమును ఏర్పరచదు. నాళం ద్వారా సంబంధం ఏర్పరుస్తుంది. ఈ మావి ఏదైతే ఉందో ప్లాసెంటా 6వ వారం నుండి, అంటే ఎప్పుడైతే స్త్రీ గర్భం ధరిస్తుందో ఆ స్త్రీ గర్భం ధరించిన 6వ వారం నుండి ఏర్పడట ప్రారంభించి 12 వారాల వరకు పూర్తి ఎదుగుతుంది. అంటే 6 వారాలంటే నెలన్నర, ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే 12 వారాలంటే 3 నెలలు. అంటే నెలన్నర నుంచి ఇది అభివృద్ధి చెంది 3 నెలలలోపు ఇదేం చేస్తుంటే పూర్తిగా ఏర్పడి ఉంటుంది అన్నట్టు. ఏది మావి అనేది. మరి ఈ మావి లేదా ప్లాసెంటా ఈ 3వ వారం నందు గర్భంలో నివాసం ఏర్పరచుకొని అంకురంగా చుట్టి ఉన్న అంటే నివాసం ఏర్పరచుకొని అంకురము మాదిరి, అంటే దాన్ని మనం ఎంబ్రాయిడ్ అంటాం. ఆ ఎంబ్రాయిడ్ను చుట్టి ఉన్న సిన్సిషియో ట్రోపోబ్లాస్ట్ నుండి కోరియానిక్ వెల్లి ఏర్పడుతుంది. ఈ కోరియానిక్ వెల్లి కూడా చాలా ప్రాముఖ్యమైనది ఈ యొక్క మావిలో. తర్వాత ఈ విల్ల ఏం చేస్తుందంటే చుట్టూ తల్లి రక్తం గల చిన్న రక్త కొలను ఏర్పరుస్తుంది. ఏం చేస్తుంది ఈ విల్లి? చిన్న తల్లి రక్తం కొలాలను, క్యావిటీస్ అని మనం అంటాము. తల్లి రక్తంలో కొలాలను, చిన్న రక్త కొలాలను ఏర్పరుస్తుంది. ఈ కొరానిక్ విల్లి ఏం చేస్తుందంటే కొరానిక్ విల్లికి పిండము ఆధారపడి ఉన్న డెసిడువా బెసాలిస్ వద్ద తప్ప, అంటే బెసాలిస్ వద్ద తప్ప మిగిలిన భాగము క్షీణించిపోతుంది. మిగిలిన భాగం అంతా కూడా క్షీణించిపోవు. తర్వాత తొలినాళ్ళలో, అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ధరించిన లేదా గర్భం ధరించిన తొలినాళ్ళలో డెసిడువా బెసాలిస్ వద్ద తప్ప మిగిలిన భాగము క్షీణించిపోతుంది. అంటే ఇది మిగిలిన భాగం మావి అనేది మిగిలిన ప్రదేశాల్లో క్షీణించిపోయి డెసిడువా బ్యాసిల్లా ఏదైతే ఉందో అక్కడ మాత్రము మిగిలి ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఏమవుతుంది? కొరియానిక్ వెల్లి సమూహమును కొరియానిక్ ఫ్రాండోజం అంటారు. కొరియానిక్ వెల్లి సమూహాన్ని ఏమంటారంటే కొరియానిక్ ఫ్రాండోజం అంటారు. ఈ కొరియానిక్ వెల్లి ప్రాథమిక విల్లి లేదా ప్రైమరీ విల్లి, మాధ్యమిక విల్లి దాన్నే సెకండరీ విల్లి, తర్వాత అంతిమ దాన్నే టెరిటరీ విల్లి దశలుగా ఎదుగుచు, అంటే ఆ 3 దశలుగా ఈ యొక్క విల్లి అనేది ఎదుగుతూ 12 వారం వరకు పూర్తి స్థాయి చేరుతుంది అన్నట్టు. తర్వాత నెక్స్ట్ నిండు గర్భిణి యొక్క మావి ఎట్లా ఉంటుంది అంటే, నిండు గర్భిణి అంటే ఎవరు? నియర్ అబౌట్ 9 months. ఆ 9 months యొక్క గర్భిణి యొక్క మావి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం తెలుసుకుందాం. నిండు గర్భమునందు ఎవరైతే నిండు గర్భమునందు మావి సాధారణంగా గుండ్రంగా ఉంటుంది. తర్వాత 15 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. తర్వాత 2.5 సెంటీమీటర్ల మందాన్ని కలిగింది. ఇది మెత్తగా ఉంటుంది. తర్వాత పూర్తిగా ఎదిగిన శిశువులో, అంటే పూర్తిగా 9 months ఎదిగిన శిశువులో 1/6 వంతు లేక 500 అంటే అర్ధ కిలో 500 గ్రాముల దగ్గర వరకు ఇది తూగుతుందన్నట్టు. అంటే అంత బరువును ఈ యొక్క మావి కలిగి ఉంటుంది. తర్వాత
ఈ మావికి రెండు తలాలు ఉంటాయి. అంటే రెండు తలాలు అంటే ఏంటివి అంటే తల్లి వైపు తలము, తర్వాత పిండం వైపు తలం అని రెండు తలాలు ఉంటాయి. మరి ఈ తలాలు ఉండడం వల్ల ఏమో ఉపయోగము, మరి ఈ తలాల యొక్క ప్రాముఖ్యత ఏంటిది, ఈ తలాలు మరి పిండానికి తల్లికి ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటుందనేది కూడా మనం తెలుసుకున్నాం. అయితే తల్లి వైపు తలం ఫస్ట్ చూద్దాం. మదర్ సైడ్ తల్లి వైపు తలం మనం మొదటి చూసుకున్నట్టయితే ఈ తలము మెత్తగాను గరుకుగాను ఉండును. తల్లి రక్తం వలన ముదురు ఎరుపు రంగు, తల్లి రక్తం వలన ముదురు ఎరుపు రంగు దీనికి వచ్చి ఉంటుంది. ఏది తల్లి వైపు తలానికి మనం గుర్తుపట్టడానికి ఆ విధంగా ముదురు ఎరుపు రంగు ఉన్నట్లయితే ఆ తలాన్ని మనం ఏమంటే తల్లి వైపు తలం అంటాం. ఇది కొరియానిక్ విలితో ఏర్పడి ఉంటుంది. కొరియానిక్ విలితో ఏర్పడి ఉంటుంది. ఈ నిర్మాణంలో లేదా దీనిని మనం ఏమంటామంటే గుంపులుగా, ఈ నిర్మాణమే గుంపులుగా ఉండి, ఈ నిర్మాణము గుంపులుగా ఉండి 15 నుండి 20 భాగములుగా మనకు కనిపిస్తుంది. తల్లి వైపు తలం 15 నుండి 20 భాగాలుగా మనకు అది కనిపిస్తుంది. వీటిని ఏమంటారంటే లంబికలు అని అంటారు. తర్వాత వాటిని ఇంగ్లీష్లో కోటిలెట్స్ అని అంటారు. డెసిడువా బ్యాసిలిస్ మరియు విల్లై, డెసిడువా బ్యాసిలిస్ మరియు విల్లై ఈ మధ్య రెండు స్థలంలో మనం ఏమంటారంటే ఇంటర్విల్లస్ స్పేస్ తల్లి నుండి మావికి సంక్రమించిన భాగము. వీటిని తల్లి నుంచి మావికి సంక్రమించిన భాగం అంటే తల్లి నుంచి మావి మనం నేర్చుకునేది కూడా ప్లాసెంటా మావి. ఓకే, మనము ఇప్పుడు తల్లి వైపు మావి యొక్క తలాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు శిశువు వైపు తలము లేదా పిండము వైపు తలము యొక్క మావి గురించి మనం తెలుసుకుందాం. శిశువు వైపు తలము మనం గమనించినట్లయితే ఇది అంటే మెరుస్తూ తర్వాత నునుపుగా నున్న అమ్నియాన్ అను పొరచే కప్పబడి మధ్య భాగమందు నాభీనాళము దాన్ని మనం ఇంగ్లీష్లో అంబిలికల్ కార్డ్ అంటాం. అతుక్కొని ఉంటుంది. నాభీనాళం అంటే పిండం యొక్క నాభీనాళం నందు రక్తనాళములు చీలిపోయి తలము అంతటను వ్యాపించి ఉండను. చీలిపోయి అంటే విడివిడిగా అవి తర్వాత ఆ తలము అంతటా కూడా వ్యాపించి ఉండను. అంటే శిశువు వైపు తలం యొక్క ఆ తలం వైపు అంతటా కూడా వ్యాపించి ఉండును. మరి ఈ మావి అనేది ప్లాసెంటా అనేది మరి ఏ విధంగా ఏర్పడుతుంది, దాని విధంగా గురించి కూడా మనం నేర్చుకున్నాం. మావి యొక్క నిర్మాణం ఏ విధంగా ఏర్పడుతుంది. మావి అమ్నియాటిక్ మెంబ్రేన్ మరియు కొరియాటిక్ విల్లితో శిశువు వైపు తలమును నిర్మించబడి ఉన్నవి. శిశువు వైపు తలం వచ్చేసి ఏముంది, మావి అమ్నియాటిక్ మెంబ్రేన్ తర్వాత కొరియానిక్ ప్లేట్ ఏవైతే ఉన్నాయో శిశువు వైపు తలం ఏదైతే ఉందో ఆ తలము నిర్మించబడి ఉంటుంది. తర్వాత తల్లి వైపు తలం వచ్చేసి బేసాల్ ప్లేట్తో నిర్మించబడి ఉన్నది. ఈ రెండు తలముల మధ్య భాగము కొరియానిక్ విల్లిలతో అంటే కొరియానిక్ విల్లీలు ఏవైతే ఉన్నాయో కొరియానిక్ విల్లితో తర్వాత రక్తంతోనూ నిండి ఉండను. రక్తంతో కూడా అంటే తల్లి యొక్క రక్తంతో ఇవి నిండి ఉంటాయి. తర్వాత మావి యొక్క విధులు మనము తెలుసుకుందాం. మావి యొక్క విధులు అంటే ప్లాసెంటా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్లాసెంటా? ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద pregnant woman in the womb or in uterus. ఓకే, మొట్టమొదటి ఇవి వచ్చేసి దీనికి మనం గమనించినట్లయితే ఈ మావి 4 రకాల 5 విధులను ఇవి నిర్వహిస్తుంది. ఏమేమి విధులు అవి మనము ఆ విధుల గురించి తెలుసుకుందాం. ఒకటి పోషక పదార్థాల మార్పిడి.
దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రిషన్. రెండవది శ్వాసక్రియ విధులు, దట్ ఈస్ ద రెస్పిరేటరీ ఫంక్షన్స్. తర్వాత మూడవది వచ్చేసి విసర్జక విధులు అంటే ఎక్స్క్రియేటరీ ఫంక్షన్స్. నాలుగవది వచ్చేసి రసోత్పత్తి ఎంజైమ్స్ విధులు, ఎంజైమ్ అండ్ హార్మోన్స్ ప్రొడక్షన్ అండ్ ఫంక్షన్స్. తర్వాత ఐదవది రక్షణ వలయము విధి. ఓకే, తర్వాత ఈ విధంగా 5 ప్రధానమైన విధులను ఈ యొక్క మావి ఏం చేస్తుందంటే విధిస్తూ ఉంటుంది. కనుక మనం ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మనము తల్లి మరియు శిశువుకు పోషక ఆహారం చాలా ప్రాముఖ్యమైనది. అదే ఈ తల్లి ఏదైతే ఆహారం తీసుకుంటుందో ఆ ఆహారం మరి జీర్ణమైన తర్వాత ఈ తల్లి తీసుకున్న ఆహారం నుండి ఇది మావి అనేది పోషక పదార్థాలను పిండములకు లేదా ఫెటస్కు అందిస్తుంది. అంటే మార్పిడి చేసి మధ్య పోషక పదార్థాలను మార్పిడి చేస్తూ ఉంటుంది. తర్వాత తల్లి నుండి శిశువును పిండి పదార్థములు, అంటే తల్లి నుండి శిశువుకు పిండి పదార్థములను, మాంసకృతులను, ఎముకల ఎదుగుదలకు, తర్వాత ఎముకల ఎదుగుదలకు అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, రక్తం పెంపుదల అవసరమైన ఖనిజ లవణములు తల్లి రక్తం నుండి గ్రహించి మావి శిశువుకు అందజేస్తుంది. గుర్తయిందా? ఈ మావి యొక్క విధి ఏంటంటే ఎందుకుంది మావి యొక్క అంటే ప్లాసెంటా ఎందుకుందంటే ఈ యొక్క విధి నిర్వహించడానికి మొట్టమొదటి విధి పోషక పదార్థాల మార్పిడి. తర్వాత రెండవ విధిని మనం చూసుకుందాం. సెకండ్ ఫంక్షన్ వాట్ ఈస్ దేర్? శ్వాసక్రియ విధులు. అంటే శిశువు పిండానికి శ్వాసక్రియ కూడా అవసరం. శ్వాస లేకుంటే, ఆక్సిజన్ సప్లై లేకుంటే శిశువు జీవించలేదు. మరి ఈ మావి ఆక్సిజన్ సప్లై కూడా తల్లి నుంచి శిశువుకు చేరవేస్తుంది. ఈ గర్భకాలం మందు మనం చూసినట్లయితే శిశువు శ్వాసించును. ఎట్లా శ్వాసిస్తుంది అంటే వాయు మార్పిడి జరగదు. అంటే శిశువు సొంతంగా గాలి పీల్చుకొని మొదలదు, వాయు మార్పిడి అనేది జరగదు. కానీ మావి ద్వారా శిశువు నందు జరుగు జీవరసాయన చర్యలు, మావి ద్వారా శిశువు నందు జరుగు జీవరసాయన చర్యకు అవసరమైన ప్రాణవాయువును, ఆక్సిజన్ను తల్లి రక్తం నుండి గ్రహించబడుతుంది. తర్వాత శిశువుకు అందజేయబడుతుంది. మావి యొక్క ఏది అంటే మావి శిశువుకు ఆక్సిజన్ సప్లై అంటే జీవరసాయనిక చర్యలు జరపడానికి ఆక్సిజన్ సప్లైని మావి అందజేస్తుంది. అట్లే శిశువు నుండి కార్బన్ డైఆక్సైడ్ మావి ద్వారా తల్లికి చేరవేయబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ కూడా అక్కడ విడుదల అవుతుంది కదా పిండంలో, కనుక అది కూడా తల్లికి చేరవేస్తుంది. తర్వాత మూడవది చూస్తే విసర్జక విధులు, ఎక్స్క్రియేటరీ ఫంక్షన్స్. అంటే విసర్జక విధులు ఏవైతే వేస్ట్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో, వేస్ట్ పదార్థాలు, నిరుపయోగ పదార్థాలు, వాటిని కూడా బహిర్గతం చేయవచ్చు. జీవరసాయన చర్య జరిగినప్పుడు తయారైన మలిన పదార్థాలు ఏవైతే ఉంటాయో, తర్వాత మరియు యూరిన్ యాసిడ్, క్రియాటిన్, తర్వాత మావి శిశువు నుండి గ్రహించి తల్లి రక్తంలోకి చేరవేయు. ఇది విసర్జక విధులు. తర్వాత రసోత్పత్తి అన్నాము లేదా ఎంజైమ్ విధులు. అంటే ఎంజైమ్ అండ్ హార్మోన్స్ ప్రొడక్షన్ అండ్ ఫంక్షన్స్. ఈ ఎంజైమ్స్ హార్మోన్స్ ప్రొడక్షన్ మావి కొన్ని హార్మోన్లను మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. మావి చూడండి, మావి యొక్క ప్రాముఖ్యత, మావి కూడా కొన్ని రకాల హార్మోన్ ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. తర్వాత శిశువుకు అందుబాటులో ఉంచుతుంది. ఈ హార్మోన్లను ఎంజైమ్లను శిశువుకు అందుబాటులో ఉంచుతుంది. తర్వాత ఏంటివంటే అవి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, హ్యూమన్ కొరియానిక్ గోనోట్రోపిన్. ఏంటివి? ఒక హార్మోన్ వచ్చేసి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, తర్వాత హ్యూమన్ కొరియానిక్ గోనోట్రోపిన్ మొదలైన హార్మోన్లు. తర్వాత డయామిన్ ఆక్సైడ్, తర్వాత ఆక్సిటోసినేస్, తర్వాత ఫాస్ఫోలిపేజ్ ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. ఏది? మావి. తర్వాత ఐదవది లాస్ట్ చూసినట్లయితే రక్షణ వలయ విధి. అంటే ప్రొటెక్టివ్
barrier functions. Protective barrier functions. Protective barrier functions మనం చూస్తే మావి శిశువు తల్లి రక్తంలో నుండి విష క్రిములు మరియు పదార్థములను నుండి కాపాడము. అంటే మావి ఏదైతే ఉందో అది శిశువును విష పదార్థాల నుండి, తర్వాత వచ్చేసి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఈ మావి కాపాడు. గర్భిణీగా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీ యందు కలిగిన ఏవైతే వ్యాధులు, వైరస్, బ్యాక్టీరియా, తర్వాత రూబెల్లా కానీ, చికెన్ పాక్స్ కానీ, తర్వాత మిజిల్స్, మంప్స్ ఏవైతే ఉన్నాయో, పోలియో ఉన్నాయో, బ్యాక్టీరియా లేదా సిఫిలిస్, టీబీ, తర్వాత ప్రోటోజోవా, తర్వాత టాక్సోప్లాజ్మా, గౌండి, తర్వాత మలేరియా మొదలైన వాటి నుండి రక్షణ కల్పిస్తుంది. ఇవన్నీ వ్యాధులు రాకుండా ఈ యొక్క మావి అనేది పిండానికి ఏమైంది రక్షణ కల్పిస్తుంది. ఇది ప్లాసెంటా లేదా మావి యొక్క విధులు. ఇక్కడ మనం ఒకవేళ ఇఫ్ యూ లుక్ అట్ ద ఫిగర్ హియర్ యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ద యూటరస్, అంటే గర్భం ధరించిన శిశువు. మరి అంటే గర్భము ధరించిన తర్వాత శిశువు మరి పిండం గర్భాశయంలో ఏ విధంగా ఉంటుంది, హౌ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద యూటరస్. మనం ఇక్కడ చూసినట్లయితే ఇది గర్భాశయం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తే అమ్నాయిటిక్ క్యావిటీ, ఇక్కడ తర్వాత అంబులికల్ కార్డ్. ఈ అంబులికల్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మదర్ ప్లేట్ మనకు కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ బేసల్ ప్లేట్ అన్నాము. ఇక్కడ బేసల్ ప్లేట్ అంటే ఇది మదర్ ప్లేట్, అంటే ఇది తల్లి గర్భాశయానికి సంబంధించింది. ఈ తల్లి గర్భాశయానికి సంబంధించింది మనం బేసల్ ప్లేట్ అంటాం. ఈ బేసల్ ప్లేట్ నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క నాభి లేదా అంబులికల్ కార్డ్ అంటాం. అదే బొట్టు తోడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా వచ్చేసి తర్వాత ఈ విధంగా వచ్చేసి ఇక్కడ శిశువు యొక్క బొడ్డు తాడుకు అడ్డుకొని ఉంటుంది. ఇక్కడ నుంచి మొదలుకొని ఈ విధంగా వచ్చేసి శిశువు యొక్క దీనికి ఇక్కడ మనకు అవయవాల చేతి ఇవన్నీ అడ్డుకుంటే కనుక దాని కిందికి వచ్చేసి ఇక్కడ నాభికి అడ్డుకొని ఉంటుంది అన్నట్టు. అంటే ఈ గర్భాశయంలో ఉన్న ఏదైతే మావి ఉందో ఆ మావి మరియు తర్వాత ఈ తలను శిశువు వైపు తలం, తల్లి వైపు తలం అంటే ఇక్కడ ఇది, శిశువు వైపు తలం అంటే నాభి దగ్గర ఉన్న రంధ్రం. ఇక్కడ మనం చూసినట్లయితే భాగాలు చూసినట్లయితే గర్భాశయంలో ఉన్న శిశువు యొక్క భాగాలు, తర్వాత అందులో ఉన్నట్టు మనం చూసినట్లయితే అమ్నాయిటిక్ క్యావిటీ ఇక్కడ ఉంటుంది కదా. అంబులికల్ కార్డ్ చూడండి, అంబులికల్ కార్డ్ అంటే తల్లి శిశువు యొక్క బొడ్డుకొచ్చి అడ్డుకొని ఉంటుంది, దాన్ని బొడ్డు తాడు అంటాము. అంబిలికల్ వెయిన్ అంటే సిరలు కూడా ఇందులో ఉంటాయన్నమాట. అంటే ఈ అంబిలికల్ కార్డ్లో సిరలు ఉంటాయి. క్యారింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఈ యొక్క అంబిలికల్ కార్డ్లో ఉండే ఏదైతే వెయిన్స్ ఉన్నాయో ఆ వెయిన్స్ వచ్చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని పిండానికి సరఫరా చేస్తాయి. తర్వాత అంబిలికల్ ఆర్టరీస్, ఈ అంబిలికల్ ఆర్టరీస్ కూడా ఈ యొక్క బొడ్డుతోడలో ఉంటాయి. అవి తల్లి యొక్క మావికి అంటే గర్భాశయంలోని ఎండోమెట్రియం అంటుకొని ఉన్న ఏదైతే మావి ఉందో ఆ మావికి అంటుకొని ఉంటాయి. మరి ఈ ఆర్టరీస్ వచ్చేసి క్యారీస్ ఏమంటా ఇక్కడ వచ్చేసి బ్లడ్ అంటే క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్నమాట. మరి అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే కోరియానిక్ ప్లేట్ ఇక్కడ ఉంది మనకు. తర్వాత ప్లాసెంటా, ఇది వచ్చేసి ప్లాసెంటా మనం చూసినట్లయితే ప్లాసెంటా. తర్వాత ఇక్కడ గ్రాసరిక్ ప్లేట్ అంటే తల్లి వైపు తలం అంటారు. ఇది తల్లి వైపు తలము. ఇక్కడ మనకు అంబిలికల్ అంటే ఇది పిండం వైపు తలము అంటాం. తర్వాత ఇక్కడ ఈ యొక్క విల్లీస్ ఉన్నాయి చూడండి, ఈ విల్లీస్ ఇక్కడ తల్లి నుంచి కొన్ని రక్తం క్యావిటీస్ ఏర్పడుతుంటాయి. ఇందులో రక్తం అనేది తల్లి రక్తం ఉంటుంది. ఇక్కడ ఈ మావి ద్వారా వచ్చిన తల్లి యొక్క రక్తము ఏదైతే ఉంటుందో ఈ తల్లి రక్తము ఈ యొక్క మావి ద్వారా అంటే మార్పులు చెంది అంటే కావలసిన పోషక పదార్థాలను, ఆక్సిజన్ అన్నీ కూడా ఈ మావి గ్రహించి ఈ బొడ్డు తోట ద్వారా శిశువుకు అందజేస్తుంది. ఇది ప్లాసెంటా, చాలా ప్రాముఖ్యమైనది కనుక ఇది ప్లాసెంటా తర్వాత మావి గురించిన క్లాస్ కనుక మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. చాలామంది విద్యార్థులు
క్లాసులు చెప్పమని అంటున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు ప్రోత్సాహకరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్.